రైట్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. ఏపీలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరిని ఏ క్షణాన అరెస్టు చేస్తారోనని గుబులు చెందుతున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు పోలీసులు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో నందిగామ సురేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మిగిలిన నిందితులైన జోగి రమేష్, దేవినేని అవినాష్, తలసిల రఘురాంలు అజ్ఞాతంలో ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీంలు తీవ్రంగా గాలిస్తున్నాయి. నిందితుల జాబితాలో ఇంకొందరి పేర్లు కూడా ఉన్నాయి. రైట్ మొత్తానికి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నందిగం సురేష్ కి ఇప్పటికే 14 రోజులు రిమాండ్ విధించింది కూడా కోర్టు. ఇక నిందితులైనటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాష్, తలసిల రఘురాంలు అజ్ఞాతంలో ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లైవ్ లో అందిస్తారు. డీటెయిల్స్ ని తిరుమలరావు, ఈ విషయం అంతా చూస్తుంటే అసలు వైసీపీ నేతలు ఎక్కడికి వెళ్ళిపోయారని అనుకోవాలి. పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చాలా వేగంగా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి తిరుమలరావు? సునీల్, టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఏపీ పోలీసులు వేగం పెంచారని చెప్పాలి. ఇప్పటికే ఎవరైతే ఉన్నారో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టులో హాజరుపడడం జరిగింది. కోర్టు కూడా 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. మరో విధంగా చెప్పుకుంటే బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. కానీ దీని అధికారికంగా అయితే ప్రకటించలేదని చెప్పేసి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎవరైతే ఉన్నారో ఇంకా దేవినేని అవినాష్, తలసిల రఘురాం గురించి కూడా పోలీసులు ముమ్మరంగా గాలిపై ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక టీములతో ఏపీలో కొన్ని ప్రాంతాల్లో అయితే గాలిస్తున్నారు. అదేవిధంగా కర్ణాటక, తెలంగాణలో కూడా ప్రత్యేకమైన టీములు వీళ్ళ కోసం అయితే గాలింపు ముమ్మరం చేస్తున్నాయి. అయితే వీళ్ళ ఆచూకీ తెలిసినట్టు తెలుస్తుంది, కానీ ఎస్కేప్ అవుతున్నారని చెప్పేసి పోలీసులు అయితే ఉన్నతాధికారులకు అయితే సమాచారం ఇస్తున్నారు. మరో విధంగా చెప్పుకుంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పోలీసులు వీళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో 2 రోజుల ముందు, వారం రోజుల క్రితం సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్న ఇప్పుడు దేవినేని అవినాష్, తలసిర రఘురాము సంబంధించి వీళ్ళ కాల్ లిస్ట్ ఆధారంగా అయితే పోలీసులు కేసును అయితే వేగవంతం చేస్తున్నారు. వాళ్ళు 2 రోజుల ముందు నుంచి ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడారు, ఎవరెవరితో కాల్ చేశారని చెప్పేసి విచారణ అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే వీళ్ళిద్దరు సంబంధించి ప్రధానమైన అనుచరులను కూడా వీళ్ళు ఫాలోఅప్ చేస్తున్నారు. అనుచరులు కూడా కాల్ లిస్ట్ ఆధారంగా వీళ్ళకి ఏమైనా చేస్తున్నారా, వీళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు అజ్ఞాతో కాల్తో మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి దానికి సంబంధించి కూడా పూర్తిసారి అయితే విచారణ వేగవంతం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికి వాళ్ళకి సంబంధించిన పోలీసులు విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే మామూలు కాల్ మాట్లాడకుండా వాట్సాప్ కాల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అని చెప్పేసి పోలీసులు అయితే తెలుసుకోవడం జరిగింది. వీళ్ళ అనుచరులని వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. వీళ్ళ అనుచరులు వీళ్ళ విచారిస్తే మరికొన్ని నిజాలు బయటకు వస్తున్న స్థానంలో పోలీసులు అయితే ఆ కేసు మరో విధంగా అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇదేమైనప్పటికీ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి వైసీపీ నేతలు అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. పోలీసులు కూడా తనదరి శైలిలో నిఘా సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళ కోసం అయితే గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. కర్ణాటక ఒక టీం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ లో 3 టీంలు గాలిస్తున్నారు. టోటల్ గా 4 టీంలు అయితే పూర్తి స్థాయిలో అయితే వీళ్ళ కోసం గాలింపు చేపడుతున్నారు. వీళ్ళు సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ కు అప్లై చేసుకుంటే కూడా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్ కు అప్లై చేసుకో ముందే వీళ్ళని లిఫ్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మరికొన్ని రోజుల్లోనే వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పేసి పోలీసులు అయితే ఒక ధీమాతో ఉన్నట్టు తెలుస్తుంది. సునీల్, తిరుమలరావు, ప్రధానంగా ఏ ప్రాంతాల్లో పోలీసుల అన్వేషణ కొనసాగుతుందని చెప్పొచ్చు? అలాగే దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎయిర్పోర్ట్ లో ఆయన పేరు బయటకు వచ్చింది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఆయన్ని పోలీసులు ఆపారని, ఆ తర్వాత మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయారు. సో ఆయన కోసం ప్రత్యేకంగా ఎక్కడ అన్వేషిస్తున్నారు పోలీసులు, ఏ ప్రాంతాలు? దేవినేని అవినాష్ అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ సంబంధించి గత కొన్ని రోజుల క్రితం అయితే సమాచారం వచ్చింది. అయితే తాను ఎక్కడికి పారిపోవట్లేదు, కావాలని ఇది నా మీద రూమర్ చేస్తున్నానని చెప్పేసి స్వయంగా దేవినేని అవినాష్ ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దీనికి రిలీజ్ చేశాడు. తర్వాత మన విజయవాడ సిటీలో కూడా తిరగడం జరిగింది. ఏదైతే ఉందో హైకోర్టులో టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేస్తే ముందస్తు బెయిల్ పిటిషన్ ఎప్పుడైతే డిస్మిస్ చేసిందో అప్పటి నుంచి వీళ్ళంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీళ్ళు డిస్మిస్ చేసిన మరో క్షణమే వీళ్ళంతా కనపడకుండా వెళ్లిపోవడం జరిగింది. వీళ్ళు ఎక్కడికి వెళ్లిపోయారు
పొలంలో అయితే పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కర్ణాటకలో ఉన్నట్టు కూడా పోలీసులకు సమాచారం అందుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నట్టు కూడా సమాచారం అందుతుంది. హైదరాబాద్ లో 3 టీంలు గాలిస్తున్నాయి, కర్ణాటకలో కూడా 3 టీంలు అయితే ఒక టీం గాలింపు చర్యలు చేపడుతుంది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి ప్రధాన అనుచరులతో ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకున్నందుకు కూడా వీళ్ళు ఎక్కడి నుంచి ట్రై చేస్తున్నారు అనేది పోలీసులు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తుంది. వాట్సాప్ కాల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసులు అయితే కనుగొన్నారు. వాట్సాప్ కాల్ ద్వారా ఎవరెవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏమని మాట్లాడుతున్నారు వీళ్ళకి అని విచారణ చేస్తున్నారు. వీళ్ళు కూడా సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కి అయితే దాఖలు చేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు కూడా పోలీసులకు తెలుస్తుంది. ఆ సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయక ముందే వీళ్ళని లిఫ్ట్ చేయాలని చెప్పేసి పోలీసులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తారు. ఏదైనప్పటికీ పోలీసు నిఘా టీం అదేవిధంగా ఇప్పుడున్న ఏదైతే గాలింపు చర్యలు చెప్పితే వాళ్ళ టీం కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారం అందుకుని ముందు ఎక్కడ మీకు సమాచారం వస్తే అక్కడ ఇమీడియట్లీ వెళ్ళిపోవాలని చెప్పేసి పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.